హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధ. వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ యూనివర్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి సమ్మర్ వచ్చేస్తుంది అంటే మామిడికాయ పచ్చడి గుర్తొచ్చేస్తుంది. నేను పచ్చడి పెట్టడానికి మామిడికాయలు తెప్పించానండి. వీటిని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్లో వేసి నీట్గా తుడిచేసి తడి లేకుండా పక్కన పెట్టేసుకున్నాను. ఆరబెట్టేసుకొని ఆరిన తర్వాత ఇలా పైన ఉన్న తొడను ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మామిడికాయని రెండుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత దాని లోపల ఇత్తనం ఉంటుంది కదా, ఇలా చాక్తో తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. దీనిపైన కూడా ఒక లేయర్లా ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలండి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చళ్ళలోకి మెంతులు ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. అవి దోరగా ఫ్రై చేసుకొని ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడికి అన్నీ కరెక్ట్ క్వాంటిటీతో కానీ వేసుకుంటే సంవత్సరం పాటు బాగా నిల్వ ఉంటుందండి, బూజు పట్టకుండా. ఈ గ్లాస్తో 2 గ్లాసులు నేను ఆవాలు తీసుకున్నాను. ఈ ఆవాలు కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బా కిలో డబ్బా అండి, దీంతో 2 డబ్బాలు ముక్కలైనవి. 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం, ఈ మెంతి పిండి ఆవు పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు గడ్డల్ని ఇలా రెబ్బలుగా చేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇలా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇవన్నీ ఇందులో వేసేసుకొని మొత్తం ఇలా గరిటెతో కలిపెట్టుకోవాలి. ఇది గానుగ నూనె అండి, మేము మిల్లులో తెప్పించాము. దీని కాస్ట్ వచ్చి కూడా ఎక్కువేనండి, 310 రూపీస్ అవుతుంది. ప్యూర్ క్వాలిటీ అండి. ఈ వేరుశనగ నూనె, ఈ నూనె ఇందులో వేసేసుకోవాలి. కొంచెం 2 కిలోలకి నేను 30 కిలో నూనె వేసుకున్నాను. ఇలా మొత్తం నూనె వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది 3 డేస్ వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఈ పచ్చళ్ళలో వేసేసుకోండి. ఇది 3 డేస్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూడండి, ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇప్పుడు కొత్తల్లో పెట్టాం కాబట్టి ఇంకా చాలా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం ముద్దపప్పులు అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఇదే క్వాంటిటీతో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా కుదురుతుంది. ఎవరైనా ఇష్టంగా తింటారండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. బాయ్ ఫ్రెండ్స్.